కోటి రూపాయలు అయితే ప్రకటించిన ప్రభుత్వం, కోటి రూపాయలు అందరికి ఇవ్వాలి. దాంతోపాటు మేము ఇంతకుముందు ఇచ్చిన పరిహారం కంటే ఎవరైతే ఇంజూరీ పేర్స్ ఉన్నారో, సీరియస్ ఇంజూరీ కానీ ఇంజూరీ పేరు వాళ్ళకి ఇచ్చిన పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అది అందని పక్షంలో దాన్ని ఆలస్యం చేసే పరిస్థితి వస్తే, ఎందుకంటే కొంత అంబిగ్యూటీ ఉంది మాటల్లో. ఆ రోజు ప్రభుత్వం ఏం చేశాం, కోటి రూపాయలు ప్రకటించడమే కాకుండా వెంటనే ప్రభుత్వం నుంచి 30 కోట్లు రిలీజ్ చేసి ఆ డబ్బులు వచ్చి ముందు ఇచ్చి తర్వాత ఫ్యాక్టరీ దగ్గర నుంచి, యాజమాన్యం దగ్గర నుంచి దాన్ని రీఎంబర్స్మెంట్ పెట్టాం. అవునా కదా? కానీ ఇక్కడ మాటలకు వచ్చాయి, ఫ్యాక్టరీ వచ్చి ఫ్యాక్టరీతో ఇప్పిస్తాం డబ్బులు అని చెప్పారు. ఓకే, సంతోషం, కాదని లేదు. కానీ మళ్ళీ రెండో మాట ఏం చెప్పారు, ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ కనిపించలేదు అని చెప్పారు. ఏ ప్రభుత్వంలో ఫ్యాక్టరీ వాడు కనిపించలేదు అనే మాటని మాట్లాడతామండి? కనిపించకపోయింది పిల్లక పట్టుకుని ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొస్తాం. ఇది ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం. ప్రభుత్వం అంటే ప్రైవేట్ వ్యవస్థ కాదు. తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రభుత్వంతో చట్ట ప్రకారం ఏముందో అవన్నీ కార్యక్రమాలు చేయిస్తాం. అందుకో ఆ అంబిగ్యూటీ ఉంది కాబట్టి, ఆ భాషలో వచ్చి ద్వంద్వార్థాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనవలసి వచ్చింది. ఆలస్యమైతే మేము చేస్తాం, అవసరమైతే వచ్చి కూర్చుంటాం. ఎస్, ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రజల తరఫున పోరాటం మా తాలుగా ఆ బాధ్యత. ఆ క్షతగాత్ర పట్ల మా తాలూకా బాధ్యత. ఆ నేపథ్యంలో ఆయన చెప్పారు, ఏంటో ఇష్టరాజ్యంగా మాట్లాడుతుంటే మీరే మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడినది ఏదైనా నా సొంతగా అయితే ఉందా చెప్పండి? చెప్పింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే, చేసింది వాళ్ళే, మళ్ళీ వచ్చేటారు. ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పింది ఏం చెప్పండి? ఎక్కడ మన కేజీహెచ్లో మీ అందరం ఉన్నప్పుడు, ఎస్, ఎవరైతే ఐడెంటిఫై పేర్స్ ఉంటో ఐడెంటిఫై ఇస్తారు, లేనప్పుడు వాళ్ళు ఎగరేసి ఇవ్వాలంటే 1-2 రోజులు పడుతుంది. మాకు తెలియదు అనుకున్నాను 1-2 రోజులు పడుతుందని. కానీ ఆ నమ్మకం కుదిరించాలా, ఆ ప్రొసీడింగ్ ఇవ్వాలి. దాంతోపాటు ఎవరైతే గాయాలయ్యో హాస్పిటల్స్తో, ఎక్కడ మన ఉషా ప్రేమ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కానీ, మెడికవర్లో ఉన్న వాళ్ళు కానీ, లేదు కిమ్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేదు పవన్ సాయిలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ ప్రకటించిన దాన్ని వాళ్ళకి నమ్మకం కుదరాలి. ప్రభుత్వంలో ప్రజలకు ఎప్పుడు నమ్మకం ఉంటాయి. కానీ మనం ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ద్వంద్వ మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి అపనమ్మకం వస్తుంది. అలాంటి ఉండకూడదు. అయిపోయింది ఇన్సిడెంట్, అయిపోయిన తర్వాత ఎందుకయింది, ఎవరో సత్వం, దాని తాలూకా యాజమాన్యం తాలూకా లోపం ఎక్కడ ఉంది, నిజాయితీని ఒక ఎంక్వైరీ జరగాలి. తర్వాత తప్పు చేస్తే తప్పు శిక్షించాలి. అంటే అది ఏ ప్రభుత్వం చేస్తుంది, అది చేయమని అడిగాము. అంత యాక్టివ్గా ఉండాలండి. మీకు అందరికీ మీకు ఐడియా ఉంటుంది. మీకు అందరికీ ఒక విషయాన్ని మీకు మనం చేస్తాం, జ్ఞాపకం చేస్తాం మీ ద్వారా జిల్లాలో ఉన్న ప్రధానికి. హెల్త్ డిపార్ట్మెంట్స్ మన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో ఒక సెరీన్ అని ఒక అది కూడా గ్యాస్ లీక్ అవుతుంది. గ్యాస్ లీక్ అవుతుంటే మేము అందరం అక్కడ ఉన్నాం.
ఎక్స్పర్ట్స్ అందరితో ఎక్కడెక్కడ ఉన్న అందరితో కూడా మాట్లాడించారు. మాట్లాడిన తర్వాత వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే అది ఎక్కువగా గీసేస్తే దానివల్ల విశ్వాయువు వస్తుంది, ప్రాణాలు ఉంటాయని చెప్పారు. చెప్తే ఏం చేశాం వెంటనే ఓ 2 షిప్పుల్లో వచ్చి లోడ్ చేయించి సముద్ర గర్భాన్ని తీసుకుపోయి అక్కడ వచ్చి వాటిని వచ్చి స్టాండ్ బై పెట్టి అవసరమైతే అది అక్కడే చెప్పి పెట్టి ఆ యాజమాన్యానికి వచ్చి వాళ్ళు ఎక్కడో ఫారెన్లో ఉంటే వాళ్ళకి చెప్పి దాన్ని మీరు ఇమ్మీడియట్ ఎక్కడ షిఫ్ట్ చేసుకుంటారా లేకపోతే అక్కడే దాన్ని బ్లాస్ట్ చేసేమంటారని చెప్పిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తా. అది ప్రభుత్వం తరఫు బాధ్యత, అది నాయకత్వం తాలూకా లక్షణం. చెప్పండి మీ పత్రికా సోదరం అవునా కాదో? ఆ 48 గంటలు, ఆ 62 గంటలు నేను కూడా ఉన్నాను కదా ఇక్కడే. క్షణం ఒక పక్క అధికారులు, ఒక పక్క మేము, ఒక పక్క నిపుణులతో ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకుని ఏ రకమైన చర్యలు చేసామో 15,000 మంది అప్పటికి ఎంతమంది 55 మందికి ఇబ్బంది అయింది. నిన్న పాపం ఇబ్బంది పడ్డారు చాలా బాధాకరంగా. 15,000 మంది అందులో వెళ్ళిపోతే ఎక్కడెక్కడే శిల్పాలు పెట్టాం. కంటిన్యూస్గా 15 రోజులు ఏ ఒక్కరికో చిన్న ఇబ్బంది లేకుండా అందరికి కూడా సాకాం. ఇంత ఈ 17 మందిని వచ్చి తీసుకెళ్ళడానికి మీద అంబులెన్స్లు లేవు. ఈ 35 మందిని హాస్పిటల్లోకి వెళ్ళడానికి చేర్చడానికి వచ్చి అంబులెన్స్లు లేవు. బస్సుల్లో తీసుకొచ్చి మరి ఆటోలో తీసుకొస్తే ఏమైంది? ఎంతకం మీకున్న బాధ్యత ఏమైంది? నీలాంటి రకానికి నాయకులు చెప్పే నాయకులకి అనుభవం లేని నాయకులు అవ్వాలి. నాయకులకు వచ్చి అనుభవం ఉన్న నాయకులు మీ అందరూ కూడా మాటల్లో మళ్ళీ పెరిపెచ్చు. అందుకే ఇప్పుడు మేము పెట్టిన కారణం అంటే ఏదో దాన్ని వాళ్ళు మాట్లాడిన విమర్శించడానికి మేము పెట్టలే. వాస్తవ విషయాలు ఎందుకంటే ఎక్కువగా ఎందుకు ఆపండి. చూస్తే బయట చూసే వాళ్ళు వచ్చి అసహించుకుంటున్నారు. ఇక్కడ ప్రాణాలు పోయి ఇబ్బంది పడి ఉంటే ఈ రకమైన మాటలు అని చెప్పని ఇంకా ఒక్క నిమిషం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది నాది ఒక్క నిమిషం కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడతారు. అందుకు నేను అడుగుతుంది ఇది ఈ సెకండ్ ఇంకా 3వ సెకండ్ ఇంకా 3వ విషయం అన్నమాట. ఓ 4 రోజుల కింద హెచ్చర్లలో నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్త కోనా ప్రసాద్ అనే వ్యక్తిని రాత్రి మా ఇంటికి వస్తున్నప్పుడు దారి కాచి అతన్ని వచ్చి మీద హత్యాప్రయత్నం చేశారు. అతను నిన్న రోజున కేజీహెచ్లో నా 3 రోజులు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడి నిన్న రోజు చనిపోయాడు. దయచేసి హత్యారాజకీయాలు ఆపండి. ఇది మంచి పని కాదు. మేము అందుకే చెప్పాం, మీరు ఢిల్లీకి వెళ్ళారు దేనికి వెళ్ళారని మొన్న అడిగారు నన్ను. ఇలాంటి సంఘటనలకి దీన్ని సభ్య సమాజం అంగీకరించదు. మన ప్రాంతాలు లాంటివి లేవు. వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి ఇందులో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారో సుమారు 9 మంది 15 మంది వరకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరి మీద 302 పెట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దాని మీద చర్య తీసుకోమని కోరుతున్నాం. కూడా ప్రాణాన్ని తీసిన అమ్మ వాళ్ళందరినీ కూడా చిన్న కుర్రాడు 27 సంవత్సరాలు యంగ్ బాయ్, అతని మీద ఇది చాలా దారుణం. ఇది జరగడం చాలా బాధకరం. అది కోరుతున్నాం. ఏదైతే ఇందాక మా పార్టీ అనౌన్స్ చేసింది మీ దగ్గర అనౌన్స్ చేస్తామో మా నాయకుడు పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలని చనిపోయిన కుటుంబానికి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని
వాళ్ళకి సానుభూతి తెలియజేయడానికి వాళ్ళకి ఇంటికి బాధార్చి వాళ్ళకి ఇవ్వాలని, అలాగే ఎవరికైతే ఇంజూర్డ్ అయ్యారో వారికి ఒక్కొక్కరికి 1,00,000 ప్రత్యక్షంగా ఇవ్వాలని తీసుకెళ్ళి అక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు పెద్దలు ఇది ఇవ్వాలనేది నిర్ణయించాం. ఆ విషయాలు కూడా మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తూ మేము కూడా ప్రత్యక్షంగా వాళ్ళకి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు చెప్పండి ఏంటి మీ డౌట్లు?